హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి నేను ఉదయాన్నే పూజ చేసేసుకున్నాను. ఎందుకో తెలుసా, విజయవాడ వెళ్తున్నాను అనమాట, దుర్గమ్మ గుడికి. ఉదయాన్నే పూజ చేసేసి క్యారేజ్ పెడదామని చెప్పి మా అమ్మాయికి అన్నం వండేసాను. పెరుగు పెట్టుకొని తీసుకెళ్తానంది. శారీస్ బిజినెస్ చేస్తున్నాను కదండి. ఫస్ట్ శారీస్ తెచ్చినప్పుడే అమ్మవారికి ఒక శారీ తీసి పెట్టాను. ఆ శారీ అయితే అమ్మవారికి పసుపు కుంకుమ పెడదామని వెళ్తున్నాను. ఇంకా నైట్ అప్పుడప్పుడు అనుకొని వెళ్ళామన్నమాట. 10 ఇంకా ట్రైన్ బుక్ చేసుకున్నాము. విక్రమసింహపురి ఎక్స్ప్రెస్ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు, తర్వాత మళ్ళీ 5th ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు. అంటే లాస్ట్లో ఉంటుంది అనమాట. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారేమోనని చెప్తున్నాను. కొత్తగా కట్టారు లాస్ట్ది, అదనమాట 5th. ఇన్స్టాలో ఎస్హెచ్ కనెక్షన్స్ అని ఉంటుందండి. ఆ పేజ్కి వెళ్ళి చూడండి, శారీస్ ఉంటాయి అక్కడ. కావాలంటే వాట్సాప్ అన్నీ ఉన్నాయి. మాకైతే దర్శనం బాగానే అయ్యిందండి. అయితే వచ్చేటప్పుడేనండి మాకు దారి లోపల నుంచి వెళ్ళాల్సింది, మా అబ్బాయికి తెలియక ఇటు సైడ్ కిందకు వచ్చేసేది తీసుకొచ్చేసాడు. పైన ఏమన్నా ఇంకా చెప్పులు సెల్ ఫోన్స్ ఉండిపోయినాయి. అప్పటికి అక్కడ ఉండే వాళ్ళని అడిగామండి, ఇటు వెళ్తే సెల్ ఫోను అవి తీసుకోవచ్చా అని అడిగాం. అన్నారు. ఇటు వెళ్తే కిందకి వెళ్తారంటే అన్నారు. ఇంకా అందుకని చెప్పి వెళ్ళిపోయాము. ఇటు చూస్తే మెట్లు ఎక్కి వెళ్ళాము, మెట్లు దిగి వెళ్ళాము. ఇంకా తర్వాత దిగి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితేనేమన్నా ఇది డైరెక్ట్ కిందకు వచ్చే దారి అని చెప్పారు. ఇంకా లిఫ్ట్ ఎక్కుదామంటే లిఫ్ట్కి చాలా మంది ఉన్నారు. అందుకని చెప్పి మళ్ళీ దుర్గమ్మ మెట్లు ఉంటాయి కదా, పూజిస్తారు, ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళి మళ్ళీ చెప్పులు సెల్ ఫోన్ తీసుకొని ఇంకా బస్సు ఎక్కేసి కిందకు వచ్చాం. ఇట్లా జరిగిందండి. అయితే అమ్మవారికి శాకాంబరి అవతారం అంటండి. మేము వెళ్ళిన రోజు అందరు సారి తీసుకొస్తున్నారంటే అమ్మవారికి పసుపు కుంకుమ చీర ఇంకా దువ్వెన్లు బొట్టు అవన్నీ తీసుకొస్తున్నారనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ కిందకు వచ్చేసరికి అండి ఫ్రీ బస్సులు ఉంటాయి. వెళ్ళి అక్కడ ఉంటే బస్సు వస్తుంది, అక్కడ ఎక్కేయచ్చు అనమాట. ఇంకా టెంకాయ తీసుకోవాలా పసుపు కుంకుమ తీసుకోవాలంటే కిందే తీసుకోండి, పైన అయితే లేవు. నాకైతే పైన ఉన్నాయి కావాలని చెప్పి అనుకున్నా, పైన ఉండవంట. ఇంకా అందుకని చెప్పి నేనేం చేశానంటే చీర పెట్టేసి 100 రూపాయలు పంతులు గారు ఉంటారు కదా, పంతులు గారికి ఇచ్చేసాను. ఇంకా అమ్మవారి తరపున ఇంకేం చేయలేం కదా, మళ్ళీ కిందకు వచ్చి తీసుకెళ్ళలేం కదా. ఇక్కడ మనకు వచ్చేసి కిందకి రావాలంటే అండి 10 రూపాయల టికెట్ ఉంటుంది. ఇంకో బస్సు ఫ్రీ బస్సు ఉంటుంది, ఫ్రీగానే ఉంది. మేము ఫ్రీ బస్కే